ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలకు ఒక అవకాశం, ఇప్పుడు సువర్ణ అవకాశం ఉన్నది. ఈ అవకాశం చేజారితే బీసీలు ఓట్లేసే యంత్రాలుగానే ఉండిపోతారు. కావున ఓటు మనది, సీటు మనదనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అంటే కేవలం బీసీ నినాదంతోనే ఇవాళ ఆయన 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ల వల్లనే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిండు. అది మరవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలు ఇప్పటికైనా స్పృహతో మనకు రావలసిన వాటానే, ఎవరిదో మనం పక్క వాళ్ళది, ఎస్సీ ఎస్టీలదో లేదంటే అగ్ర కులాలదో ఈడబ్ల్యూసీ కోటను మనం అడగట్లా. మన జనాభా దామాషా ప్రకారం సుమారు 50 నుండి 60% ఉన్న మన జనాభా కేవలం 42% ఇస్తానంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ న్యాయమూర్తులను కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా కడుపులో బాధ ఈ బీసీల బాధని అర్థం చేసుకొని బీసీలకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఓ బీసీలారా, నా బీసీలారా, ఇప్పుడు ఇలాంటి అవకాశం మళ్ళెప్పుడు రాదు. స్వచ్ఛందంగా రేపు నాడు మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఓ ఉద్యోగంకి పోకుండా ఉండండి, పెన్ డౌన్ చేయండి. లేదా ఎవరైనా సామాజికంగా విద్యా సంస్థలు నడుపుతున్న బీసీలారా, లేదంటే అన్ని రకాల వర్గాల్లో ఉన్న బీసీలారా మేల్కొనండి. మనకు రావాల్సిన రాజకీయ వాటా కోసం మనం ఉమ్మడిగా ప్రయత్నించి మన బీసీ సోదరులందరికీ ప్రజాప్రతినిధుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ బంద్ చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకి మద్దతు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.